రాజధాని రింగ్ రోడ్డు భూసేకరణలో తమ భూముల్ని తక్కువ ధరకు తీసుకునే ప్రయత్నం జరుగుతోందని, తమకు న్యాయం చేయాలని గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రు రైతులు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. తమ గ్రామంలో బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం ఎకరా 2 కోట్ల రూపాయలుందని, భూసేకరణలో కేవలం 30 లక్షల పరిహారం ఇస్తే ఎలా అని రైతులు వాపోయారు. తమకిచ్చిన నోటీసులు ప్రదర్శిస్తూ కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. తమ భూముల్ని భూ సమీకరణలో తీసుకొని రాజధాని ప్రాంతంలో ప్లాట్లు కేటాయించాలని కోరారు. మాకేంటంటే 30 లక్షలు కాదు, దానికి సుమారుగా ఇవాళ ఉన్న ధర ప్రకారం 1.5 కోటి రూపాయలైనా మినిమం మాకు వచ్చేట్టుగా కాంపెన్సేషన్ చేయాలని మేము కలెక్టర్ గారు కానీ, పైన అఫీషియల్స్ కానీ, సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము. బట్ అయితే 1 కోటి రూపాయలు వాళ్ళు ఇవ్వడానికి ఇష్టపడలేనప్పుడు మాకు 30-35 లక్షలు ఇచ్చేటట్టయితే మాకు రాజధానిలో ఫ్లాట్ అయినా ఇవ్వాలి. పోయే వాళ్ళందరికీ కూడా అది తప్పనిసరిగా ఇస్తేనే మేము ఆ భూమి సేకరణకి మేము యాక్సెప్ట్ చేస్తాం. మా భూములు మొత్తం రాజధాని కింద పోతున్నాయి. మా గ్రామం అంతా సన్న చిన్నకారు రైతులు, అందరం ఎకరం ఉన్న వాళ్ళే. ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ అక్కడ 1,70 నుంచి 2 కోట్ల వరకు అడుగుతున్నారు. అడిగారు కూడా గతంలో. మేము ఇంకా మంచి రేట్లు వస్తాయని మేము ఎవరికి అమదలచలేదు. ఇప్పుడు ఆ భూములన్నీ పోతే మా పరిస్థితి ఏంటి? మేము రిక్వెస్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, సీఎం చంద్రబాబు నాయుడు గారిని కానీ రాజధాని రైతులతో పాటు సమానమైన న్యాయం చేయాలి. లేదనుకుంటే మాకు రాజధానిలో ప్లాట్లైనా ఇప్పించాలి. ఈ రిజిస్ట్రేషన్ వాల్యూల ప్రకారం ఇస్తే అక్కడ 10 లక్షలు కూడా లేదు విలువ. చమ్మలమూడి ఏరియాలో వాళ్ళు గమనించి ఇదంతా ఇంత రేటు తక్కువైతే ఇవ్వలేరు ఎవరు కూడా. ఆ కాస్త అందరూ చిన్న రైతులేనండి. ఎవరు కూడా అక్కడ భారీగా పొలాలుండి రైతులు లేరు, ఎవరు లేరు. ఆ 2-3 గ్రామాల్లో కూడా కున్నూతలు కావచ్చు, చెమలమూడి కావచ్చు, వింజనంపాడు కావచ్చు, ఆ పరిసరాల్లో దాన్ని గమనించి చంద్రబాబు నాయుడు గారు కానీ, మోడీ గారు కానీ ఈ ఔరా రింగ్ రోడ్డు కోసం అందరు రైతులు వేయటం మంచిదే, కానీ ఈ విధమైన మార్కెట్ల కోసం అయితే ఎవరు కూడా సహకరించే పరిస్థితులు కనపట్టలేదు. పెట్టి వేడుకుంటున్నాం మేము. మాకైతే ఎవరు చెప్పలేదు. పాస్ పుస్తకాలు పంచుతున్నామని చెబితే ఆడకపోయాం సచివాలయం కాడికి పోతే ఆడకపోయినాక వాళ్ళ నోట వీళ్ళ నోట తెలిసి మాకు మొన్న తెలిసిందండి పండగ సెలవులు వచ్చినాయని ఆగాం. నిన్న పండగ అయిపోగానే వాళ్ళు తెల్లారి పొద్దున్నే ఇక్కడికి వచ్చా విన్నవించుకోవాలని. మాకుంది చిన్న సన్నకారు రైతులమే. ఆ మార్కెట్ యాలు వచ్చేసేటప్పుడు 2 కోట్ల దాకా ఉందండి మా ఊరు పొలం. మాకు ఇస్తే 2 కోట్లన్నా మాకు అప్పచెప్పమానండి. లేదంటారా రాజధానిలో ఎలా న్యాయం అయితే చేశారో మాకు కూడా అలానే న్యాయం చేయండి.